నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్. ఎంతో లక్షల మంది ఎదురు చూస్తున్న ఈ కోర్టు కేసు పోస్ట్ పోన్ అవుతుందేమని లక్షల మంది చాలా టెన్షన్లో ఆందోళనలో ఉన్నప్పుడు కోర్టు సాక్షిగా పూర్తిగా అబద్ధాలు మాట్లాడినటువంటి వైనం ఈరోజు మనం కళ్ళారా చూసాం. ప్రభుత్వ లాయర్ అంటున్నాడు టెట్ సిలబస్ డిఎస్సి సిలబస్ సేమ్ అండి, విద్యార్థులు రివిజన్ కూడా చేసుకునే అవకాశం కూడా ఉండదు, డైరెక్ట్గా గుర్తుండిపోతుంది. అయ్యో మిత్రులారా, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, టెట్ డిఎస్సి సిలబస్ సేమా? మరి సింపుల్గా చెప్తే మరి జీకే కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లేదా? మరి స్టాండర్డ్ డిఫికల్టీ మరి సేమ్ అన్నప్పుడు రెండు ఎగ్జామ్లు ఎందుకు పెట్టాలి? ఒకే ఎగ్జామ్ పెట్టాలి కదా. మరి విద్యార్థుల తరపున లాయర్ వారించాలి కదా. మరి ఇంకొక ఎగ్జాంపుల్, 2018లో ఒకే రోజు టెట్ డిఎస్ పరీక్ష పెట్టాం, అంటే టెట్ కమ్ టీఆర్టీ పెట్టాం, అప్పుడు అసలు ఎవరు కూడా కోర్టుకు వెళ్ళలేదు. మరి అది ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు కూడా ఒకేసారి కలిపి పెట్టవచ్చు కదా. అదే ఎగ్జాంపుల్ తీసుకుంటే అప్పుడు ఒకే పరీక్ష మిత్రులారా, ఇప్పుడు రెండు పరీక్షలు. మా విద్యార్థులు అడుగుతున్నది గ్యాప్, కొంత చదువుకోవడానికి టైం, పోస్టులు కూడా పెంచమని అడగలేదు. 2018లో 3 నెలల సమయం ఇచ్చారు దాదాపు చదువుకోవడానికి. ఇప్పుడు రెండు పరీక్షలు సమయం లేదని మొత్తుకుంటుంటే ఏ మాత్రం విద్యార్థుల తరఫున లాయర్ కూడా సిలబస్ ఉండొచ్చు కాక, సేమ్ ఉండొచ్చు కాక అంటున్నాడు. మరి ఎడ్జిటి పరీక్షలు 25 నుంచి నిర్వహిస్తున్నామన్నారు. మరి స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు 15 నుంచి. అసలు యాక్చువల్గా సమయం కావాల్సింది నిజంగా అంటే బీఈడి వారికి అవకాశం పోయింది. ఇన్ని రోజులు వాళ్ళు పేపర్ 1 క్వాలిఫై అయ్యారు, ఇప్పుడు వారు పేపర్ 2 క్వాలిఫై కావాలి, మరియు డిఎస్సికి అటెంప్ట్ కావాలి. అంతేకాకుండా సేమ్ సిలబస్ ఎలా అవుతుంది? మ్యాథ్స్ వాడు తీసుకుంటే బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ అన్నీ చదువుతాడు, తెలుగు ఇంగ్లీష్, కానీ వాటికి సిలబస్ డిఎస్సిలో మెథడు, కంటెంట్, జీకే కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్స్ ఉంటుంది. మరి అసలు ఈ విషయాలు ఎవరు మాట్లాడాలి? లక్షల మంది ఎదురు చూస్తుంటే వాదనలే పసలేకపోతే చివరికి ఒకానొక దశలో జడ్జి గారే కీకి ఇంత టైం ఇచ్చారు ఏంటి, ఎక్కువ ఇవ్వాలి కదా, నేను ఎన్నో కేసులు చూశాను, తప్పులు తడకగా ఉంటాయి, మరి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి కదా అంటే కొంతవరకు అది ఆశాజనకం. మరి అంతేకాకుండా ప్రభుత్వ లాయర్ అయితే మీరు ఆల్రెడీ బీఈడి వాళ్ళకి అవకాశం ఇవ్వద్దన్నారు కాబట్టి మేము ఇవ్వట్లేదు, కాబట్టి లక్షల మందికి ఇంట్రెస్ట్ ఉంది రాయాలని, ప్రభుత్వం పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది అని చెప్పాడు. అంతేకాకుండా లోపల తెలియకుండానే టెట్ షెడ్యూల్ని 6 లోపు ముగించారు. మరి అది ఎవరికి చెప్పారు? లోపల ముగిసింది, నోటిఫికేషన్లో ఒకటిస్తారు, లోపల ప్రభుత్వము కోర్టుకు సమర్పించడానికి మార్చినట్టు ఈరోజు తెలిసింది అందరికీ. మరి ఎడ్జిటి వాళ్ళకి 25 నుంచి ఇచ్చామంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ మాటలు పట్టవా? వాళ్ళకి బాధ లేదా? చివరికి వాళ్ళే కదా నష్టపోయింది. మరి ఇలాంటి లక్షల మంది ఎదురు చూస్తున్నటువంటి దీంట్లో తప్పుల తడకగా సేమ్ సిలబస్ ఉండదని, 2018 పరిస్థితి వేరే, అప్పుడు టెట్ కమ్ టీఆర్టీ ఒకే పరీక్ష అని, ఇప్పుడు వేరు పరీక్షలు 2 పరీక్షలని, టెట్ వెయిటేజ్ ఉందని అనే విషయం మాట్లాడలేక అర్ధంతరంగా కోర్టు కేసు ముగిసింది. మళ్ళీ రేపు ఉంటుందని అంటున్నారు. మరి చివరికి రెండో కేసు జడా శ్రవణ్ కుమార్ గారికి సంబంధించి గురుకుల కేసు సంబంధించి అది కొంతవరకు పాజిటివ్గా ఉంది. 500 పైచిలకు పోస్టులకు సంబంధించి అది కూడా వాయిదా పడింది. అంటే పూర్తిగా స్టడీ చేయకుండా ఒకరు వెళ్తే లక్షల మంది కొవ్వొత్తులు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. మరి ఇది ఎంతవరకు న్యాయం? ఒకసారి విద్యార్థుల తరఫున లాయర్ కూడా ఆలోచించాలి మిత్రులారా, తెలియజెప్పాలి సబ్జెక్ట్ సేమ్ కాదని, డిఫికల్టీ లెవెల్ వేరని, క్లాసుల సంఖ్య పెరుగుతుందని, బీఈడి వాడికి పూర్తిగా అన్యాయం జరుగుతుంది, వారికి ఇంకా టైం కావాలనే విషయం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మన దగ్గర ఉన్నటువంటి ఆయుధం మీకు తెలుసు, కాబట్టి మీరు చదువును కొనసాగిస్తూనే నేను అప్డేట్ చేస్తాను, నిజాలు చెప్తాను. కాబట్టి దయచేసి మిత్రులారా, మీరు చదవడం ఉత్తమం. ఈ ప్రభుత్వం ఇలాగే మొండిగా వ్యవహరిస్తుంది కాబట్టి వారించే వాళ్ళు లేరు, కాబట్టి మీరు ఖచ్చితంగా చదువుకోండి, ఇది మాత్రం చెప్పగలరు. సబ్జెక్ట్ విషయంలో మా హెల్ప్ తీసుకోండి. కాబట్టి ఎడ్జిటి వారికి 25 నుంచే ఒక చిన్న ఆశ ఉంది, కొంచెం టైం పెరిగినట్టుగా మనకు తెలుస్తున్నాయి. కాబట్టి దయచేసి మిత్రులారా, పరిస్థితిని మీరు ఎక్కువ ఫోకస్ చేయకండి. మళ్ళీ ఏమన్నా మీకు చెప్తాం, మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎక్కువ వినకండి దయచేసి, ఎక్కువ చూడకండి దయచేసి. సో ఆల్ ద బెస్ట్.